తినడానికి ఉంటే చాలు, ఎవరన్నా అతిథులు వస్తే తలుపు తీసి రండి అనడానికి ఉంటే చాలు. మనం ఒక్కళ్ళమేనా? కేవలాఘో భవతి కేవలాది అంటోంది ఋగ్వేదం. తన కోసం తాను వండుకునేవాడు పాపాన్ని వండుకుని తింటున్నట్టు లెక్క. ఎవరికైనా ఒకటికైనా పెట్టావా? ఒక కుక్కకో పిల్లికైనా 2 మెతుకులు పెట్టావా? నీ కోసం వండుకోవడం గొప్పతనం ఏమిటాయా? అంతేకాదు, ఏదో సొంత ఇల్లు అనేది ఉండాలి. అద్దెంట్లోనే జీవితాంతం ఉన్నాం అనుకోండి, అద్దె కట్టలేకపోతే బయటికి పొమ్మంటారు. మన సొంత ఇల్లు ఉందనుకోండి, గొడవలు తలిపేసేస్తాం, కారపొడి చారు తింటాం. ఏం తిన్నామంటే గారెలు ఆవాళ్ళు వండింది మా ఆవిడ వద్దంటున్నా బ్రేవ్ అంటాం, అంతే అనుకుంటాడు. ఈ దరిద్రాన్ని బయట పెట్టుకోక్కర్లేదు. మన ఇంట్లో మనం ఉన్నాం, ఎవరింటికి వెళ్ళి అదే అద్దెంట్లో ఉన్నాం అనుకోండి, ఏం తింటాడో అద్దె కట్టట్లేదని వాడు ప్రచారం చేస్తాడు. అందుకని సొంత ఇల్లు ఒకటి ఉండాలి. గూడు, గుడిసో, మేడో, మిద్దో ఏదైనా పర్వాలేదు, సొంతం ఒకటి ఉండాలి. 16 అక్కర్లేదు. ఆ పైన ఏముండి పెడచూపులు చూడక మంచి పేరుతో మనుటకున్న చాలు. వ్యధవేష లేకుండా సమాజంలో మంచి పేరు తెచ్చుకుంటే చాలు. మనమా రుజుమార్గము వీడబోకుమా. ఇది చాలదా? ఇంతకంటే ఏం కావాలి? Download ShareChat.